హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వీడియో మీద వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఈ రోజు నేను మీకు అదే చెప్పబోతున్నాను. పీసీలో ఫోటోషాప్ ద్వారా ఎలా క్రియేట్ చేసి అనేది ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు మొబైల్లో క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ మార్క్ కనిపిస్తుంది చూసారుగా, ఇలా బార్గా వచ్చింది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు మొబైల్ లింక్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మొబైల్ లింక్లోకి వెళ్తే అక్కడ మీరు మొబైల్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎండ్ కార్డులో మీకు మొబైల్ లింక్ అనేది, మొబైల్ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చు లోగో అనేది లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా మొబైల్ ద్వారా ఎలాగ క్రియేట్ చేయొచ్చు లోగో అనేది ఈ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోతో మనం పీసీలో లోగో అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకోండి. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మీకు ఫైల్స్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫైల్లోకి వచ్చి న్యూ అని కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ న్యూ అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్లెయిన్, ఇప్పుడు నేను ఇది వచ్చేసరికి 1920 పిక్సెల్లో పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1080 అంటే ఫుల్ హెచ్డీ లాగా అనమాట ఇది. సో ఈ ప్లెయిన్ వైట్గా వచ్చింది చూసారు కదా. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు టూల్స్లో ఈ పై నుంచి ఫస్ట్ది అనమాట మెర్క్యూ టూల్ అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం సెకండ్ది ఎలిప్టికల్ టూల్ అనమాట. సో దీన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అంటే మీ లోగో మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను రౌండ్ లోగో చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఛానల్కి ఐకాన్ కింద పెట్టుకోవడానికి రౌండ్ లోగో పెట్టాలనుకుంటున్నాను. సో అందువల్ల నేను ఈ రౌండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రౌండ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సార్. సో ఇక్కడ ఇంకో లేయర్ అనేది తీసుకోబోతున్నాను. సో ఇక్కడ ఇంకో లేయర్ అనేది తీసుకున్నాను. సో ఇందులో నేను కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో నేను కలర్ ఫిల్ చేశాను ఇందులో. సో కలర్ ఫిల్ చేసిన తర్వాత సో ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి తీసేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ తీసాను. ఇప్పుడు ఇది చుట్టూ మనకు కనిపిస్తుందంతా ట్రాన్స్పరెంట్ అనమాట, బ్యాక్గ్రౌండ్ ఇంకేం లేదు. సో సెంటర్ వచ్చేసరికి రౌండ్గా ఒక లోగో అనేది క్రియేట్ చేయడానికి మనం పెట్టుకున్నది ఉంది. సో ఇప్పుడు లోగో క్రియేట్ చేయాలి కదా. సో లోగోకి ఇప్పుడు వచ్చేసరికి నేను ఇది బ్యూటీ స్పాట్ అని చెప్పి మా సిస్టర్ పెట్టిన ఛానల్కి లోగో తయారు చేస్తున్నాను. సో అందువల్ల దీనికి బ్యూటీకి సంబంధించిన ఏదో లోగో కావాలి కాబట్టి సో ముందు మనం గూగుల్లోకి వెళ్దాం. సో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మనం బ్యూటీ ఫ్రీ లోగో అని పెట్టాను నేను. అంటే ఫ్రీగా ఏమైనా లోగోస్ ఉంటే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అదే మీరు టెక్నాలజీకి సంబంధించిందంటే టెక్ అని పెట్టవచ్చు. అలాగే ఇంకా వేరేది దేనికి సంబంధించి హెల్త్కి సంబంధించితే హెల్త్ ఫ్రీ లోగో, లేదా హెల్త్ ఫ్రీ లోగో పిఎన్జీ అని కూడా పెట్టవచ్చు. ఇక్కడ మనం పిఎన్జీ అని కూడా పెట్టి సెర్చ్ చేయొచ్చు అనమాట. లోగో డిజైన్స్ పిఎన్జీ అని పెట్టి మనం సెర్చ్ చేసినా మనకి దొరకడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నేను మీకు సో లోగో డిజైన్ పిఎన్జీ అని సెర్చ్ చేసి ఇమేజ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా చాలా రకాలైన లోగోస్ అనేవి కనబడుతుంటాయి అనమాట. సో వీటిలో మీకు కావాల్సిన లోగోని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యూటీకి సంబంధించింది కాబట్టి సో నేను బ్యూటీ లోగో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం ఇక్కడ. సో చూడొచ్చు, ఇప్పుడు నేను చూసిన వాటిలో నాకు ఈ లోగో అనేది కొంచెం నచ్చడం జరిగింది. సో ఈ లోగోని నేను డౌన్లోడ్ చేయబోతున్నాను. సో ఇది చూసేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ ఇది ట్రాన్స్పరెంట్ లోగో కాదు, బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ అనేది ఉండడం జరిగింది దీనికి. సో దీన్ని ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ చేసుకోవాలి. సో ఈ లోగోని నేను డౌన్లోడ్ చేసి ఫోటోషాప్లోకి ఓపెన్ చేయబోతున్నాను. సో చూసారుగా లోగో అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేస్తున్నాను. క్యాపిటల్ లాక్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇలాగా పిన్ పాయింట్లో కనిపిస్తుంది. అదే క్యాపిటల్ లాక్ని మళ్ళీ ఆఫ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఎరేజర్. సో నేను క్యాపిటల్ లాక్ అనేది ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని తీసేయబోతున్నాను. సో ఏదైనా మనకి తప్పుగా పోయింది, మళ్ళీ ఎరేజ్ అయిపోయింది, మళ్ళీ ఇది మనకి రావాలి అనుకుంటే Ctrl+Z అని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగ పోయింది కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. సో కొంచెం జూమ్ చేసుకుందాం. జెడ్ని క్లిక్ చేసినట్టయితే జూమ్, ఇవన్నీ షార్ట్ బటన్స్ అనమాట. మీరు లేదంటే ఇక్కడ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లిక్ చేసినట్టయితే ఎరేజరు, ఈ విధంగా ఇవన్నీ షార్ట్ కట్, కీబోర్డ్లో షార్ట్ కట్స్ అనమాట ఇవన్నీ. సో చూసారు కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లేయర్ 2 కనిపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు కంట్రోల్ బటన్ని క్లిక్ చేసి ఆ లేయర్ మీద మౌస్తో క్లిక్ చేయబోతున్నాను. సో క్లిక్ చేసినట్టయితే మీరు చూడొచ్చు చుట్టూ మనకి
ఏదైతే ఆ లోగోని మనం ఇప్పుడు మనం తయారు చేసామో అది దాని చుట్టూ ఒక బార్డర్ లాగా సర్కిల్ ఏర్పడింది. సో ఇప్పుడు దాని మీద మనం ఇప్పుడు పెయింట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారుగా కలర్ టూల్స్ నుంచి ఈ కలర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను వైట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో వైట్ సెలెక్ట్ చేసి తర్వాత ఓకే క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రష్ టూల్ అని కనిపిస్తుంది కదా, సో ఈ బ్రష్ టూల్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందో లేయరు, సో దాన్ని మనం క్లిక్ చేసి ఈ బ్రష్ టూల్తో దాని మీద క్లిక్ చేయబోతున్నాం. ఇప్పుడు క్యాపిటల్ లాక్ ఆన్లో ఉండగా క్యాపిటల్ లాక్ తీసేసాను. సో తీసేసినట్టయితే మీరు చూడొచ్చు సర్కిల్లో మొత్తం రౌండ్గా కనిపిస్తుంది బ్రష్ టూల్. అదే క్యాపిటల్ లాక్ ఆన్లో ఉంటే మళ్ళీ మనకు బ్రష్ టూల్ ఏంటంటే పిన్ పాయింట్లో కనిపిస్తుంది. సో క్యాపిటల్ లాక్ ఆఫ్ చేసి సో బ్రష్ టూల్ని మనం సెలెక్ట్ చేసి మొత్తం అంతా వైట్గా ఏదైతే లోగో ఉందో సో ఆ లోగోని మొత్తం కంప్లీట్ వైట్ చేయడం జరిగింది. సో వైట్ చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ డీని క్లిక్ చేస్తున్నాను. సో కంట్రోల్ డీ క్లిక్ చేస్తే మళ్ళీ ఆ బార్డర్ అనేది పోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ జూమ్ అవుట్ చేద్దాం. సో చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు మనకి ఇది వైట్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఛానల్ నేము. సో ఇప్పుడు నేను ఛానల్ నేమ్ పెడుతున్నాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఫాంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ కాబట్టి కనిపించదు కాబట్టి. సో నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నాను ఒకసారి. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఫాంట్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి టీ అనే లెటర్ కనిపిస్తుంది చూసారుగా. సో ఇది టైపింగ్ అనమాట, టెక్స్ట్ మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది కదా. సో టెక్స్ట్ కలర్ ఏది కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను టెక్స్ట్ కలర్ వైట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో వైట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బ్యూటీ అని టైప్ చేయబోతున్నాను. స్పాట్. సో ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఫాంట్ అనేది ఇలా నిలబడడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనం మళ్ళీ మన పాయింట్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు బ్యూటీ స్పాట్. సో ఇక్కడ బీ క్యాపిటల్ లేదు, మళ్ళీ బీ క్యాపిటల్ పెడదాం. సో మళ్ళీ ఇక్కడ రైట్. సో మీరు చూసారుగా, బట్ ఇది వచ్చేసరికి లేయర్కి కింద ఉంది. సో మీరు ఇది గమనించింది, ఏదైనా సరే లేయర్కి కింద ఉన్నా లేదా పై నుంచి కిందకి తీసుకెళ్ళాలన్నా ఇక్కడ ఈ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి మనం తీసుకురావాల్సి వస్తుంది. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లేయర్ని నేను ఇప్పుడు ఇలా పైకి తీసుకొస్తున్నాను. సో పైకి తీసుకొస్తే చూసాక పైకి వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ సెకండ్ లేయర్, ఇప్పుడు ఈ లేయర్ లోపల బ్యూటీ లేయర్ కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేసి దాన్ని మనం కావాల్సిన ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. సో నేను దీన్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ బ్యూటీ స్పాట్ అనేది ఇప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి సో దీన్ని ఇప్పుడు ఇందులో పెట్టడానికి ట్రై చేద్దాం. సో నేను ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ దాని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో బ్యూటీ స్పాట్ అనేది ఇలాగా స్టెప్ బై స్టెప్గా పెట్టి సో దీన్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేది తగ్గిద్దాం. ఇప్పుడు టీ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా. సో ఇది ఫాంట్ సైజ్ అనమాట. సో ఈ ఫాంట్ సైజు మనకు కావాల్సిన విధంగా తగ్గించుకోవచ్చు. సో తగ్గించి మూవ్ టూల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం మూవ్ టూల్ కావాలంటే వి, ఇక్కడ షార్ట్ కట్ కీబోర్డ్లో వీని క్లిక్ చేసినా మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సో ఇంకా సరిపోదు. ఇప్పుడు మీరు ఇక్కడ లెటర్ కనిపిస్తుంది చూసారుగా, క్యారెక్టర్స్ అని. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది పైకి వస్తుంది చూసారుగా అక్కడ లెటర్. ఒకవేళ మనకి ఇక్కడ ఈ టూల్స్ ఏమి కనబడకపోతే ఇక్కడ మనకి విండోస్ అని కనిపిస్తుంది కదా. సో ఈ విండోలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ కనబడుతుంటాయి. ఇక్కడ మనకు చూపిస్తున్నారు చూసారా క్యారెక్టర్ స్టైల్స్ అని. సో దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసినట్టయితే సో ఇంకా కొంచెం ఇప్పుడు సపోజ్ ఇంకా కొంచెం మార్చాల్సి ఉంటుంది. నేను కొంచెం మార్పులు చేస్తున్నాను.
సో నేను ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి తన పేరు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా తర్వాత ఇప్పుడు వచ్చేసరికి దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ షాడో టచ్ ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు షాడో టచ్ ఇవ్వాలంటే ఒక లేయర్ని క్లిక్ చేసి ఈ కింద మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ షాడో అని కనిపిస్తుంది. సో ఈ డ్రాప్ షాడో క్లిక్ చేసినట్టు మీరు చూడొచ్చు, దానికి షాడో టచ్ అనేది రావడం జరిగింది. సో వెనకాల ఏదైతే ఈ కలర్ ఉందో సో దీన్ని కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ లేయర్ని నేను సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ పట్టుకొని దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా బార్డర్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం దీని సెంటర్ కలర్ అనేది నింపాల్సి ఉంటుంది. సో ఎక్కువైంది మళ్ళీ కొంచెం. సో చూసారుగా మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఫైనల్ లుక్ ఈ విధంగా రావడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది నేను తీసేయబోతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ తీసేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దీన్ని సేవ్ చేయబోతున్నాను. సో దీన్ని నేను కరెక్ట్గా తీసుకొని సో మనం కంట్రోల్ ఎస్ క్లిక్ చేసినట్టయితే సో ఇలాగ సేవ్ అని అడుగుతుంది. లేదంటే మనకి ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, సో ఈ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది చూడండి, సేవ్ యాజ్ అని. సో ఈ సేవ్ యాజ్ అనే దాని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ పిఎన్జీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ పిఎన్జీ అనే దాన్ని సెలెక్ట్ చేసి సో సేవ్ అనేది క్లిక్ చేసినట్టయితే సో మనం దీనికి ఏం పేరు కావాలి పెట్టుకుని సేవ్ అనేది క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో అలాగే వీడియోకి వచ్చేసరికి మళ్ళీ విడిగా ఇంకోటి తయారు చేయడం జరిగింది. సో దాన్నే మళ్ళీ ఫాంట్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసేసి కేవలం ఈ విధంగా పెట్టి సో మనకు వీడియోకి బ్యాక్గ్రౌండ్ రావడం కోసం సో ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇది వీడియో బ్యాక్గ్రౌండ్కి యూజ్ అవుతుంది. సో ఇది కూడా మళ్ళీ నేను సో తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ బ్యూటీ అని కనిపిస్తుంది, బ్యూటీ స్పాట్ లేయర్ని ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ లోగో లేయర్ని రెండుని కలిపి మెర్జ్ చేస్తున్నాను. ఇది రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెర్జ్ లేయర్స్ అని కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్టయితే మెర్జ్ అయిపోతున్నాయి అన్నమాట ఈ రెండు. సో ఆ తర్వాత మనం కంట్రోల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ బటన్ నొక్కి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకుని బ్రషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను కలర్స్ని బ్రష్ చేస్తున్నాను. ఫస్ట్ ఎయిట్ పెడదాం. సో తర్వాత సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం వీడియో మీద పైన లోగో కింద పెట్టుకోవడానికి వీడియో ఏదైతే ఉంటుందో సో ఆ వీడియోకి పైన ఈ విధంగా లోగో కనిపిస్తుంది అన్నమాట వీడియోకి. సో ఇందాక చేసిందేమో మనం ఛానల్కి లోగో కింద పెట్టుకోవడానికి, ఐకాన్ కింద పెట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి పైన మనం ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోకి పైన మనం ఇలాగ మనం లోగో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.
చూసారుగా ఈ వీడియో ద్వారా మీరు పీసీలో ఫోటోషాప్తో ఎలాగ లోగో క్రియేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్లో మీకు మొబైల్లో కూడా లోగో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు ఎండ్ కార్డులో కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు మొబైల్లో కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమన్నట్టు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.